కేడీ గవర్నమెంట్స్ విన్ అయిన సందర్భంలో పురుషోత్తం గారు ఇస్తున్న పార్టీలో చైతన్య ఎలాగైనా సరే ఆనంది, ఆదిత్య ఇద్దరు భార్యాభర్తలని స్టాఫ్ అందరికీ తెలియజేయాలని, ఈరోజు వాళ్ళ మొదటి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తూ అందరికీ తెలిసేలా చేయాలని ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు. అలా ఏర్పాట్లు చేస్తున్న చైతన్య దగ్గరికి శశికాంత్ వచ్చి, ఒరేయ్ నాకెందుకు భయం వేస్తుందిరా అని చైతన్యతో అంటూ ఉంటాడు. ఆ మాటకి చైతన్య, భయం ఎందుకు నాన్న, అందరి ముందు అన్నయ్య వదిన భార్యాభర్తలని చెప్పి ఈ పూలదండల్ని ఒకరి చేత ఒకరి మెడలో వేయించి అన్నయ్య చేత వదిన మెడలో తాళి వేయమని చెప్పడమే, అంతే కదా నాన్న అని చైతన్య శశికాంత్తో అంటూ ఉంటుంటే, ఏమోరా నాకెందుకు చాలా భయంగా ఉంది, మీ అమ్మ ఈ విషయం గురించి ఏమంటుందో ఏమో అని శశికాంత్ చైతన్యతో అంటూ ఉంటుంటే, అప్పుడే జీవన వాళ్ళ మాటలు విని, అత్తయ్య గారు మీరు అనుకున్నది నిజమే, ఆ టేబుల్ మీద పూలదండలు పెట్టి తాలిబొట్టు కూడా ఉంచారంట, బావగారి చేత ఆనంది మెడలో పూలదండ వేసి తాలిబొట్టు కూడా వేయమని, వేసేలా వీళ్ళిద్దరూ కలిసి ఏర్పాట్లు చేస్తున్నారు అత్తయ్య గారు అని జీవన వచ్చి సునందతో చెప్పేసరికి సునంద జీవన మాటలకు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. సరే ఏదైతే జరగకూడదని నేను అనుకుంటున్నానో అది వీళ్ళు చేసి చూపిస్తా అంటున్నారు, అప్పుడు చూపిస్తాను ఆ సంగతి ఏంటో అని సునంద కోపంగా అంటూ ఉంటుంది. మరోవైపు ఈ లోపల చైతన్య, ప్లీజ్ అందరూ కొద్దిగా ఒక్క నిమిషం నా మాట వినండి అని స్టేజ్ మీద ఉండి, ఈరోజు కేడీ గవర్నమెంట్స్ విన్ అయిన సందర్భంలో పురుషోత్తం గారు ఇస్తున్న పార్టీలో నేను మీకు మంచి సర్ప్రైజ్ ఏర్పాటు చేశానని అందరి ముందు అనౌన్స్ చేస్తూ ఉంటాడు. అంతకంటే ముందు పురుషోత్తం గారు, మీరు ఒకసారి ఇలా రండి అని చైతన్య పురుషోత్తం గారిని స్టేజ్ పైకి పిలుస్తూ ఉంటాడు. అప్పుడు పైకి వచ్చిన పురుషోత్తం గారితో చైతన్య, నేను మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాను అని అనేసరికి పురుషోత్తం గారు, నేను మీకు కూడా ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాను అని అంటూ ఉంటుంటే, అప్పుడు చైతన్య, ఈ సర్ప్రైజ్ ఎవరి గురించో కాదండి, ఆనంది ఆదిత్యల గురించి అని అంటూ ఉంటాడు. చైతన్య మాటలకి జీవన, అదిగో అత్తయ్య సర్ప్రైజ్ అరేంజ్ చేశాను చెప్పాను కదా, ఇప్పుడు అందరి ముందు కూడా అనౌన్స్ చేయబోతున్నాడు చూడండి అని సునందతో అంటూ ఉంటుంది. సునంద మాత్రం చైతన్య ఏం చేయబోతున్నాడని అలాగే చూస్తూ ఉంటే, అప్పుడు పురుషోత్తం గారు కూడా, నేను కూడా ఆనంది ఆదిత్యలకు ఒక సర్ప్రైజ్ ఏర్పాటు చేశాను అని అంటూ ఉంటాడు. తర్వాత సరే మీ సర్ప్రైజ్ తర్వాత ఇద్దరు కానీ ముందు నా సర్ప్రైజ్ లాగా ఈ లోగోని ఆన్ చేయండి అనేసరికి అక్కడున్న జీవన, సునంద, ఊర్వశి కూడా లోగో ఏంటి అని షాక్ అవుతూ అలాగే చైతన్య వైపు చూస్తూ ఉంటే, పురుషోత్తం గారు లోగో ఆన్ చేసేసరికి అక్కడ బ్యానర్లో ప్రియమైన అన్నయ్య వదినలకి మొదటి పెళ్లిలో శుభాకాంక్షలు అని చైతన్య ఆ బ్యానర్పై రాసి ఉండటం చూసేసరికి పురుషోత్తం గారు ఆ బ్యానర్ చదివి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి చైతన్య, ఏంటిది, ఆనంది ఆదిత్యలకు పెళ్లి చేయాలని నేను అనుకున్న మాట వాస్తవమే, కానీ అప్పుడే పెళ్ళి అయిపోయినట్టు, అందులోని వాళ్ళకి మొదటి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు నువ్వేంది ఈ రకంగా బ్యానర్పై రాశావు అని పురుషోత్తం గారు చైతన్యని అడుగుతూ ఉంటే, అప్పుడు చైతన్య, పురుషోత్తం గారు మీరు చూస్తున్నది విన్నది అంతా కూడా నిజమే, మా అన్నయ్యకి ఎప్పుడో పెళ్ళైపోయింది, మా అన్నయ్య భార్య ఎవరో కాదు ఈ ఆనంది మేడమే, వాళ్ళకి కరెక్ట్గా పెళ్ళై ఈ రోజుకి మొదటి సంవత్సరం, అందుకే నేను వాళ్ళకి విషెస్ చెప్తూ సర్ప్రైజ్గా ఇలా ప్లాన్ చేశాను అని చెప్తూ ఉంటారు. అప్పుడు పురుషోత్తం గారు, ఏంటి చైతన్య నువ్వు చెప్పేది నిజమే అని వెంటనే సునంద గారు, ఇదంతా నిజమేనా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు సునంద కోపంతో, అవును నిజమే, ఆ ఆనంది మా ఇంటి కోడలే అని సునంద అనటంతో పురుషోత్తం గారు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. తర్వాత మీకెందుకు ఇన్నాళ్ళు చెప్పలేదు, ఆ సంగతి కూడా చెప్తాను, ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఇంక నేను మొత్తం చెప్పి తీరుతాను, ఏది కూడా దాచిపెట్టనని సునంద కోపంగా స్టేజ్ పైకి ఎక్కుతూ ఉంటుంది. తర్వాత శశికాంత్ సునందని ఆపే ప్రయత్నం చేస్తున్నా కానీ మీరు ఉండండి అని చెప్పి, సునంద, ఈ ఆనంది మా ఇంటి కోడలు, ఆ ప్రేమ జంటను కలిపి నా ఇంటి పరువు ఎప్పుడైతే మంట కలిపిందో ఆ రోజే నా ఇంటి కోడలుగా ఉండే అర్హతను ఈ ఆనంది కోల్పోయింది, అందుకనే నా ఇంట్లోంచి వెళ్ళగొట్టాను, తప్పు చేసే మనిషికి నా ఇంట్లో ఆ కోడలుగా ఉండే అర్హత లేదని నేను ఆనందిని నా కోడలుగా వద్దు అని అనుకుంటున్నాను, ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇంకో విషయం కూడా మీ అందరి ముందు చెప్పాలి అని, అంతేకాదు నేను నా కొడుకుకి మరో పెళ్లి కూడా చెయ్యాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. ఎంపటే ఊర్వశి, ఇప్పుడు నా పేరు చెప్పేస్తే పెద్ద ప్రాబ్లం అంతా క్లియర్ చెప్పండి నా పేరు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సునంద ఊర్వశి పేరు చెప్పేలోపు అప్పుడు ఆదిత్య గారు, ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ వదిలేసేయని అంటూ ఉంటాడు. అప్పుడు సునంద మాత్రం, వదిలేయటం కాదురా, అసలు నిజమేమిటో వీళ్ళందరికీ తెలియాలని కోపంగా అంటూ ఉంటుంటే, అప్పుడు పురుషోత్తం గారు, ఏంటి సునంద గారు మీరు చెప్పేది, అప్పుడు ఆనందికి పెళ్ళైపోయి తప్పు చేసిందని ఇంట్లోంచి కూడా బయటికి ఎలా వెళ్ళగొట్టారని పురుషోత్తం గారు సునందని అడుగుతూ ఉంటే, అవును కదా, మీకు ఆనందికి పెళ్ళైన విషయమే తెలియదు, అలాంటిది ఇంకా ఆమె తప్పులన్నీ మీకు ఎలా తెలుస్తాయి, ఆనంది పెళ్లి గురించి మేము ఎప్పటి నుంచో మీకు చెప్పాలని అనుకుంటున్నాం, కానీ మాకు వద్దు అన్న మనిషికి మీరు ఆశ్రయం ఇచ్చారు, అందుకే మీకు చెప్పాల్సిన అవసరం లేదని మేము అనుకున్నాము, ఇంతకు ముందు కూడా ఆనంది వాళ్ళ పెళ్లి విషయం గురించి మీరు అడిగినప్పుడు నేను అందుకనే మీకు ఏ సమాధానం చెప్పకుండా ఉండిపోయాను,
ఇలా ఈరోజు అందరి ముందు బయటపడటం వల్ల నేను చెప్తున్నాను. అందుకని ఈ ఆనంది మా కోడలి కాదు అని. నా కొడుకుకి ఈ ఆనందికి ఎలాంటి సంబంధం లేకుండా నా కొడుకుకి కూడా మరో పెళ్లి చేయబోతున్నానని చెప్పడంతో ఆనంది ఒక్కసారిగా ఎమోషనల్గా ఏడుస్తూ, అత్తయ్యగారు ప్లీజ్ నా మాట ఒక్కసారి వినండి అని ఏడుస్తూ, నేను ఏ తప్పు చేయలేదు అత్తయ్యగారు, ప్లీజ్ అత్తయ్యగారు నన్ను నమ్మండి అని ఆనంది ఏడుస్తూ సునందని బతిమలాడుతూ ఉంటే సునంద మాత్రం అలాగే ఆనంది వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆనంది మాత్రం, అత్తయ్యగారు మీరు తీసుకునే నిర్ణయం మీద నా జీవితం ఆధారపడింది, నా భవిష్యత్తు ఆధారపడింది. అలాంటిది ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంతలా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి అత్తయ్యగారు. నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకునే ఒక్క అవకాశమైనా నాకు ఇవ్వండి అని ఆనంది ఎంతగానో బతిమలాడుతుంటే సునంద మాత్రం నేను ఇవ్వను అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంది మాత్రం, అత్తయ్యగారు చెయ్యని తప్పు మీద నా జీవితాన్ని మీరు ఎలా శాసిస్తారో అత్తయ్యగారు, అసలు నేను తప్పు చేయలేదని నిరూపించుకున్న ఒక్క అవకాశమైనా నాకు ఇవ్వండి అత్తయ్యగారు, ప్లీజ్ అత్తయ్యగారు. ఉరిశిక్ష పడే ఖైదీ కూడా చివరి కోరిక అంటూ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుస్తారు. అలాంటిది నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా నేనే తప్పు చేశానని నన్ను నా భర్త జీవితంలోంచి వెళ్ళిపోమని అంటే ఎలాగ చెప్పండి అత్తయ్యగారు, ప్లీజ్ నాకు ఒక్క అవకాశమైనా ఇవ్వండి అత్తయ్యగారు, నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటానని ఆనంది సునందని ప్రాధేయపడుతూ అడుగుతూ ఉంటే సునంద మాత్రం కరిగిపోకుండా కఠినంగా అలాగనే కోపంగా చూస్తూ, నీకు అవకాశాల మీద అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, అయినా నీకు అవకాశాలు ఇవ్వటానికి నువ్వు తప్పు చేయలేదని ఎప్పుడూ చెప్పాను కదా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తప్పు చేయలేదని నిరూపించడానికి ఎందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు నన్ను అడుగుతున్నావని సునంద ఆనందిని కోపంగా అంటూ ఉంటుంటే అప్పుడు ఆనంది మాత్రం, నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా అత్తయ్యగారు, కాకపోతే ఏ తప్పు చేయలేదు అనటానికి నా దగ్గర ఆధారాలు ఏమీ లేవు అని ఆనంది అడుగుతూ ఉంటుంది. అప్పుడు సునంద మాత్రం, నీకు వదిలేస్తే జీవితాంతం కూడా అవకాశాలు ఇవ్వమని అడుగుతూనే ఉంటామని సునంద కోపంగా అంటూ ఉంటుంది. తర్వాత సునంద ఎంత చెప్పినా వినటం లేదని, అయినా కానీ ఇంతకుముందు గారు చెప్పారు కదా, నేను తప్పులు చేయలేదని నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఇస్తున్నా అని ఇంతకుముందు గారు నాతో అన్నారు కదా అని ఆనంది గారు చెప్పిన మాటని సునందకి గుర్తు చేస్తూ ఉంటే అప్పుడు సునంద మాత్రం, వాడు ఆ రోజు ఏదో హోలీ వేడుకల్లో మత్తు చెప్పిన మాటలను నేను పెద్దగా పట్టించుకోవటం లేదు అని సునంద అంటూ ఉండేసరికి ఆనంది ఒక్కసారిగా, గారు మీరైనా అత్తయ్య గారికి చెప్పండి ప్లీజ్, నాకు ఒక్క అవకాశం మీరైనా ఇవ్వండి అని ఆనంది గారిని అడుగుతూ ఉంటే అప్పుడు సునంద మాత్రం, నా మాటే వాడి మాట, రే ఆదిత్య నువ్వేనా చెప్పు, ఇంకే అవకాశం లేదు అని తనకు చెప్పేసే ఆదిత్య అని సునంద కోపంగా అంటూ ఉంటుంటే అప్పుడు ఆనంది మాత్రం గారిని చాలా బతిమలాడుతూ, ప్లీజ్ ఆదిత్య గారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అనేసరికి ఆదిత్య ఒక్కసారిగా, నేను అవకాశం ఇస్తానమ్మా అని అనటంతో ఆనంది చాలా సంతోషపడుతూ ఆదిత్య గారి వైపు అలాగే చూస్తూ ఉంటే ఆదిత్య మాటలకు సునంద, ఊర్వశి, జీవన ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఈ రోజుతో దీని పీడ వదిలిపోతుంది, ఆదిత్య అవకాశం ఇవ్వడు అని అనుకుంటే ఇస్తానని అంటున్నాడేంటి అని ఊర్వశి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత అమ్మ ఆనంది చెప్పింది కరెక్టే, తప్పు చేసిన వాళ్ళకి వాళ్ళ తప్పు నిరూపించుకోవడానికి మనం ఖచ్చితంగా ఒక్క అవకాశమైనా ఇచ్చి తీరాలి. ఆ ఒక్క అవకాశం ఆనంది జీవితాన్ని మార్చగలిగేదైతే నేను తప్పకుండా ఇస్తానమ్మా. ఆ నిర్ణయం మీద తన బతుకు కూడా ఆధారపడి ఉందంటే ఆ నిర్ణయం మనం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే ఆ అవకాశాన్ని మనం అని ఆదిత్య ఆనందితో అంటూ ఉండేసరికి ఆనంది ఆదిత్య గారి మాటలకు చాలా సంతోషపడుతూ, తప్పకుండా ఆదిత్య గారు ఈ నిర్ణయం ఖచ్చితంగా నా బతుకును మార్చివేసే నిర్ణయమే, నేను నా భర్తని అసలు వదులుకునే ప్రసక్తే లేదు, ఏ తప్పు చేయలేదని నేను ఖచ్చితంగా మీ అందరి ముందు నిరూపించుకుంటానని ఆనంది అంటూ ఉంటుంటే అప్పుడే పురుషోత్తం గారు వచ్చి, అవునమ్మా ఆనంది నువ్వు చెప్పింది కరెక్టే, సునంద గారు మీరు ఖచ్చితంగా ఆనందికి ఒక అవకాశం ఇచ్చి తీరాల్సిందే, ఒకవేళ ఆనంది ఏ తప్పు చేయకపోతే మీ ఇంటి కోడలుగానే ఉంటుంది, ఒకవేళ తప్పు చేసి దోషిగా నిలబడిందంటే మాత్రం నా దృష్టిలో కూడా ఆనంది జీవితాంతం ఒక దోషిలాగానే ఉండిపోతుందని పురుషోత్తం గారు చెప్పడంతో ఆనంది థ్యాంక్స్ పురుషోత్తం గారు అని అంటూ ఉంటుంది. అప్పుడు పురుషోత్తం గారు, నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోమ్మా, నాకైతే నువ్వు ఏ తప్పు చేయవనే నమ్మకం ఉంది అని పురుషోత్తం గారు ఆనందితో అంటూ ఉంటారు. ఆనంది మాత్రం ఆదిత్య గారి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. సునంద మాత్రం ఆదిత్య ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని కోపంగా తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత పురుషోత్తం గారు, అమ్మ ఆనంది ఆల్ ది బెస్ట్ అని అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతుంటే ఆదిత్య గారు ఇలా ప్లాన్ చేసినందుకు సునంద చైతన్యని ఏమైనా అంటుందేనని, చైతన్య రా ఇంటికి వెళ్దామని అక్కడి నుంచి పిలుస్తూ ఉంటాడు. మరోవైపు శశికాంత్ గారు వచ్చి చైతన్యతోటి, అరే ఎలాగోలా ప్లాన్ ఫెయిల్ అయితే అయింది కానీ ఆనందికి ఒక మంచి అవకాశం వచ్చింది కదా అని చైతన్య అంటూ ఉంటుంటే అప్పుడు శశికాంత్ మాత్రం, ఇంకా వాళ్ళిద్దరిని ఆ దేవుడే కలపాలి పద పోదామని అంటూ ఉంటారు. ఆదిత్య గారు వెళ్ళిపోతుంటే ఆనంది ఒక్కసారిగా వెనకాల నుంచి ఆదిత్య గారు ఒక్క నిమిషం అని పిలుస్తూ ఉంటుంది. ఆదిత్య గారు, ఏంటి ఆనంది ఇంకా ఏమైనా చెప్పాలని అంటూ ఉంటుంటే అప్పుడు ఆనంది థ్యాంక్స్ ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది. తర్వాత ఆదిత్య గారు, ఎందుకు ఆనంద్ అంటే
మీకు నేనంటే ఏంటో, నా జీవితం ఏంటో కూడా మొత్తం పూర్తిగా తెలుసు. అన్నీ తెలిసి కూడా నా తరపున నిలబడి నాకొక అవకాశం ఇచ్చారు కదా! అయినా నా జీవితంలో ఏది కూడా నాకు ఊరికినే దొరకలేదు ఆదిత్య గారు. నా జీవితం ఒక విసిరేసిన కాగితం లాంటిది. నా జీవితంలో ఎప్పుడూ కూడా ఇది బాగుంది అని నేను అనుకోలోపే ఒక పెద్ద సునామీ వచ్చి నా జీవితం అంతా అల్లకల్లోలం చేస్తుంది. నేను నమ్మిన మనుషుల వల్ల నేనెప్పుడూ కూడా ప్రతి నిజం వల్ల కృంగిపోవాల్సి వస్తుంది ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది. చెట్టు మొదలు నరికినట్టు నన్ను ప్రతి విషయంలోనూ నరుకుతూనే ఉన్నారు. ఇంకా 2 వేట్లు పడితే నేను మొత్తం కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చింది. ఆ 2 వేట్లు మీరు పడకుండా మీ చేయి అడ్డు పెట్టి నాకొక అవకాశం ఇచ్చి నా తప్పు చెయ్యలేదని నిరూపించుకునే అవకాశం ఇచ్చారు ఆదిత్య గారు అని ఆనంది ఆదిత్యతోటి అంటూ ఉంటుంది. నేను చేయని ఒక తప్పు నమ్మి అత్తయ్యగారు నిర్దాక్షిణ్యంగా నన్ను ఇంటిలోంచి బయటికి వెళ్ళిపోగొట్టడమే కాకుండా మీకు నాకు మధ్య ఉన్న బంధాన్ని కూడా దూరం చేయాలని చూస్తున్నారు. అంతేకాకుండా మీరు నా మెడలో వేసిన 3 ముళ్ళలో అత్తయ్యగారు ఆల్రెడీ 2 ముళ్ళు విప్పేసి మూడో ముడి కూడా విప్పేసే ప్రయత్నం చేస్తుంటే ఆ ముడి విడిపోకుండా మన వద్ద ఉన్న బంధం తెగిపోకుండా మీరే చెయ్యి అడ్డు పెట్టి మన మధ్య ఉన్న బంధాన్ని మీరే కాపాడారు ఆదిత్య గారని ఆదిత్యతోటి అంటూ ఉంటుంటే అప్పుడు ఆదిత్య మాత్రం ఏ మనిషి జీవితంలో అయినా సరే ఆనంది ఏదైనా ఒక తప్పు చేశారంటే నిరూపించుకోవటానికి వాళ్ళకి మనం ఒక్క అవకాశమైనా ఇచ్చి తీరాలి కదా! అదే నేను నీ విషయంలో చేశాను ఆనంది అని ఆదిత్య ఆనంద్తో అంటూ ఉంటుంటే అప్పుడు ఆనంది అదే ఆదిత్య గారు మీరు నన్ను నమ్మారు కాబట్టి అసలు నిజమేమిటో నేను మీకు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పి తీరాలని ఆనంది ఆవేశంగా అంటూ ఉంటుంటే అప్పుడు ఆదిత్య ఏంటి ఆ నిజం అంటే శ్రీచేతన్ పెళ్లి విషయంలో నేను వాళ్ళ ప్రేమకి సపోర్ట్గా ఉన్నానని వాళ్ళ పెళ్లి గుళ్ళు హడావుడిగా చేశానని రిపోర్టర్లకు ఫోన్ చేసి విషయం అంతా పబ్లిక్ చేశానని అత్తయ్య గారు బలంగా నమ్ముతున్నారు. శశికాంత్ రెండో భార్య కూతుర్ని జడ్జి గారి మనవడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారనే న్యూస్ బయటికి వచ్చిందంటే దానికి కారణం నేనేనని అత్తయ్య గారు బలంగా నమ్ముతున్నారు. కానీ అలా చేసింది నేను కాదు అత్తయ్య గారు అని ఆనంది చాలా ఆవేశంగా అంటూ ఉండేసరికి అప్పుడు ఆదిత్య గారు నువ్వు చెప్పేదంతా నేను నిజమని నమ్ముతున్నాను ఆనంది. కానీ నిజానికి సాక్ష్యాధారాలకి చాలా తేడా ఉంది కదా ఆనంది. నీవు లాయర్వి కదా, నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే నీ స్థానంలో ఇంకొక మనిషి ఉండి నేను ఈ తప్పు చేయలేదు అంటే ఒక లాయర్గా నువ్వు ఆ మనిషిని నువ్వు తప్పు చేయలేదు కరెక్టే కానీ సాక్ష్యాధారాలు చూపించమని వాళ్ళని అడగవా అని ఆదిత్య గారు ఆనందిని అడుగుతూ ఉంటే అప్పుడు ఆనంది అడుగుతాను ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది. అందుకే కదా ఆనంది నువ్వు ఏ తప్పు చేయలేదని నీ నోటి మాట కంటే ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్న ఆధారాలే మనకు ముఖ్యమని ఆదిత్య ఆనంద్తో ఉండేసరికి అవును ఆదిత్య గారు మిగతా వాళ్ళందరికీ కూడా నేను సాక్ష్యాలు ఆధారాలతో నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్నాను. కానీ మీరు ఒక్కరే నేను ఏ తప్పు చేయలేదని నమ్మితే నాకు అంతే చాలు అని ఆనంది ఆదిత్యతో అంటూ ఉంటుంటే శ్రీచేతన్ మా తమ్ముడే అయినా వాడి ప్రేమ విషయంలో నేను ఎంతో కొంత సోషాయించినా కానీ వాడి పెళ్లి జరగటానికి కానీ మీడియాని పిలవటానికి కానీ నేను చేయలేదు ఆ తప్పు అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య నువ్వు తప్పు చేయలేదనటానికి బలం సరిపోవటం లేదు ఆనంది నాకు నిన్ను నమ్మటానికి అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆనంది ఏడుస్తూ ఆవేశంగా నేను జ్యోతమ్మ సూర్యబాబుల కూతుర్ననే కదా నేను ఈ తప్పు చేశానని మీరు బలంగా నమ్ముతున్నారు. నా తల్లిదండ్రులు నాకు దైవంతో సమానం. నా తల్లికి ఏదైనా చిన్న కష్టం వస్తేనే నేను తట్టుకోలేను. అలాంటిది జ్యోతమ్మ ఆ రోజు జైలు పాలవుతుందని అంటేనే కదా వీల్ చైర్లో ఉన్న మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్నాను. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు నా తల్లిదండ్రులు మంచిగా ఉండాలనే కదా నేను ఆ రోజు అలాంటి నిర్ణయం తీసుకున్నానని ఆనంది ఆవేశంగా ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ కూడా ఆదిత్య గారికి గుర్తు చేస్తూ ఉంటుంది. నా తల్లిదండ్రుల కోసం నేను ఎలాంటి త్యాగాన్నైనా చేస్తాను. నా తల్లి మంచిగా ఉండాలని నా స్థానంలో మరొకరిని తెచ్చి నా తల్లి దగ్గర ఉంచాను. అలాంటి తల్లిదండ్రుల మీద నేను ఒట్టేసి ప్రమాణంగా చెప్తున్నాను ఆదిత్య గారు నేను ఏ తప్పు చేయలేదు. జ్యోతమ్మ సూర్యబాబులే నా కన్న తల్లిదండ్రులు. వాళ్ళ మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను నేను ఏ తప్పు చేయలేదని ఆనంది ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆదిత్య గారు ఆనంది వైపు అలాగే చూస్తారు. తర్వాత ఆనంది ఈ ప్రపంచానికి అంతటికి కూడా నేను సాక్ష్యాల ఆధారాలతో నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్నాను. కానీ మీరు ఒక్కళ్ళే ఏ సాక్ష్యాల ఆధారాలు లేకుండా నమ్మితే అంతే చాలు ఆదిత్య గారు అని ఆనంది ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆదిత్య నాకు నమ్మకం ఉంది ఆనంది నువ్వు నిరూపించుకుంటావని అని అంటూ ఉంటాడు. తర్వాత ఆనంది ఇలా నిరూపించుకున్న ప్రయత్నంలో నాకు ఏదైనా సహాయం కావాలంటే మీరు నా కోసం నిలబడతారు ఆదిత్య గారు అని ఆనంది ఆదిత్య గారిని అడిగేసరికి ఖచ్చితంగా నిలబడతాను ఆనంది నేను నీ కోసం అని ఆదిత్య చెప్పేసరికి ఆనంద చాలా సంతోషపడుతూ అలాగే ఆదిత్య గారి వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య గారు భర్తకి చిన్న చిన్న ఏవైనా లోపాలు ఉంటేనే వదిలేసిపోయే ఈ రోజుల్లో నాకు 2 కళ్ళు లేకపోయినా నేను వీల్ చైర్లో పడి ఉన్నా కానీ నేను లేచి నిలబడటానికి నువ్వు చేసిన ప్రయత్నాలు పోరాటాలు అన్నీ ఇన్ని కావు ఆనంది. అలాంటి ప్రయత్నాల ముందు నువ్వు
అడిగే నన్ను ఈ సాయం చాలా చిన్నదానంది. నేను నీకోసం నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకునే ఈ క్రమంలో నేను నీకోసం ఖచ్చితంగా నిలబడతాను ఆనంది అని ఆదిత్య గారు ఆనంద్‌తో చెప్పేసరికి అప్పుడు ఆనంది మీరు నాకు సాయంగా ఉంటానన్నారు చూడండి. అదొక్క మాట చాలు. నాకు అదొక్క మాటతో నేను ఏ తప్పు చేయలేదని మీ అందరి ముందు నిరూపించుకుంటాను. సునంద గారి కోడల్ని ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటాను ఆదిత్య గారు అని ఆనంది ఆదిత్యతోటి అంటూ ఉంటుంది. తర్వాత ఆదిత్య కూడా ఆనంది వైపు చూస్తూ ఉంటుంటే అప్పుడు ఆనంది ఆదిత్య గారు మీకు మొదటి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని ఆనంది చెప్పడంతో ఆదిత్య గారు ప్రేమగా ఆనంది వైపు అలాగే చూస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ప్రోమోలో అయితే ఆనంది చాలా సంతోషపడుతూ శివుని గుడికి వచ్చి సంతోషంగా శివయ్యకి మొక్కుతూ ఉంటే అలా సంతోషంగా ఉన్న ఆనందిని చూసి అక్కడున్న పంతులు గారు ఏమైందమ్మా ఆనంది ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఆనంది పంతులు తాత నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవటానికి ఇంట్లో వాళ్ళందరూ కూడా నాకు ఒక అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా నా భర్త నేను ఏ తప్పు చేయలేదని నన్ను నమ్మాడు. నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి నాకు ఒక అవకాశం కూడా ఇచ్చాడు తాత. అసలు నా ఇంట్లో వాళ్ళు నన్ను నమ్ముతారని కానీ నాకు ఒక అవకాశం ఇస్తారని కానీ నేను ఏ రోజు అనుకోలేదు. ఇదంతా శివయ్య వల్లే సాధ్యమైందని చాలా సంతోషపడుతూ ఆనంది ఆ పంతులు గారితో అంటూ ఉంటుంది. తర్వాత ఆనంది అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడే కారులో ఒక పాపని ఆనంది చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆనంది ఆ పాపను చూసి ఈ పాపను నేను ఎక్కడో చూశానని ఆ పాపకెళ్ళి చూస్తూ అనుకుంటూ ఉంటుంటే అప్పుడు ఆ పాప కూడా అవును నేను కూడా మిమ్మల్ని ఎక్కడో చూశానని ఆగిన ఆనంది వైపు ఆ పాప కూడా చూస్తూ అనుకుంటుంది. తర్వాత ఆనంది అవును నేను ఇంతకుముందు నిన్ను మా ఆఫీస్లో చూశాను కదా అని అవును ఊర్వశి ఈ పాపని తీసుకొని వచ్చింది అని ఊర్వశి అప్పుడు ఆ రోజు ఆఫీస్లోకి ఆ పాపను తీసుకువచ్చి ఆ పాపకి హెల్త్ కండిషన్ మంచిగా లేదని తనకి మంచిగా బాగయ్యేలా చెయ్యాలని ఆఫీస్లో అడిగిన మాటలన్నిటిని కూడా ఆనంది గుర్తు తెచ్చుకొని తర్వాత పాప నీకు ఇప్పుడు హెల్త్ కండిషన్ మంచిగా ఉందా అమ్మా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ పాప నా హెల్త్కి ఏమైంది నేను మంచిగానే ఉన్నాను కదా అని ఆ పాప ఆనంద్‌తో అంటూ ఉంటే అప్పుడు ఆనంద్ అదేంటమ్మా ఆ రోజు ఊర్వశి నిన్ను మా ఆఫీస్‌కి తీసుకొచ్చి నీకు హార్ట్‌లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పింది కదా అని ఆ పాపకి గుర్తు చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పాప ఓ ఊర్వశి ఎప్పటి ఆ రోజు గురించా మీరు మాట్లాడేది? ఆ ఊర్వశి ఆ రోజు కాసేపు అలా నటిస్తే నాకు ఒక 10,000 ఇస్తానని చెప్పింది. అందుకే ఆ రోజు నాకు హెల్త్ బాగలేదని మీ అందరికీ చెప్పానని చెప్పడంతో ఆ పాప మాటలకి ఒక్కసారిగా చాలా షాక్ అయ్యి ఆ పాప వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఆ ఊర్వశి పెద్ద పిచ్చిది. డబ్బు కోసం ఎలాంటి పనులైనా చేస్తుంది. అదొక పెద్ద తింగర్ది. నువ్వు దాని మాటలు పట్టుకొని నా హెల్త్ గురించి అడుగుతున్నావా అని ఆ పాప ఆనంద్‌తో అనేసరికి ఒక్కసారిగా ఆనంద్ చాలా షాక్ అయ్యి ఎందుకు ఈ పాప విషయంలో ఇంత అబద్ధం చెప్పింది? అయినా డబ్బుల కోసం ఊర్వశి ఏదైనా చేస్తుందని ఎందుకు ఈ పాప అంటుంది? అదేంటి ఊర్వశిని కనుక్కుందామని ఆనంది ఆ పాప దగ్గర నుంచి కోపంగా ఆఫీస్‌కి బయలుదేరుతూ ఉంటుంది. మరి రానున్న ఎపిసోడ్స్‌లో ఊర్వశి గురించి ఆనంద్‌కి తెలిసి అదే విధంగా తను ఏ తప్పు చేయలేదని తన కుటుంబం అందరి ముందు ఎలా నిరూపించుకుంటుందనేది అప్కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.